హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్య అగస్త్యతో అమ్మ. ఈరోజు పచ్చి పులుసు అస్సలు పేరు చెప్తేనే నోట్లో నుంచి నీళ్ళు కారిపోతాయి అన్నమాట. ఆ రోజుల్లో పచ్చి పులుసు అంటే ఎండుమిరపకాయలు చేత్తో ఎనిపేసి పొయ్యిలో కాల్చి అలా చేసేవాళ్ళు. సో ప్రజెంట్ ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఈ చిల్లల గిన్నె అనిపించింది. ఓకే, పాన్ ఫ్రై కన్నా ఇది కొంచెం ఎఫెక్ట్ ఏమో అనేసి ఇలా కాలుస్తున్నాను. అలాగే వాటితో పాటు వెల్లుల్లిపాయలు తొక్కు తీసేసి నీట్గా ఇలాగా చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా నల్లగా అయ్యే వరకు కాల్చుకుందాము. ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని వాటర్లో నానేసి పెట్టుకోవాలి. మనం నల్లగా కాల్చుకున్నాం కదా ఎండుమిరపకాయలు, మామూలుగా అయితే వీటిని చేత్తో నలుపుతాము, కానీ చెయ్యి మండుతుంది అనేసి చిన్న రోలు ఉంటే దానిలో వేసి ఎనుపుతున్నాను. పప్పు గుత్తితో అయినా ఎనుపుకోవచ్చు అనమాట. కాల్చాము కాబట్టి ఊరికే నలిగిపోతాయి, సో పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఇలా కచ్చాపచ్చాగా అవుతుంది. ఇలా కచ్చాపచ్చాగా అయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకుందాము. నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వీటిని కూడా కొంచెం కచ్చాపచ్చాగా చేసేసుకుందాము. ఇందులోనే కొంచెం ఉప్పు తర్వాత జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఇందులో వేసి కచ్చాపచ్చాగా దంచేసాను. అలాగే ఈ చింతపండుని పులుసుగా తీసేసుకున్నాం. ఇది పోసి కొంచెం మొత్తం కలిసేలాగా ఒకసారి అలా పప్పు గుత్తితో అయినా తిప్పుకోవచ్చు గిన్నెలో మనం. నేనేం దీంట్లోనే ఊరికలా తిప్పుతున్నాను అనమాట. చూడండి, మనకి పచ్చి పులుసు టెక్స్చర్ అయితే వచ్చేసింది. దీన్ని నేను ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటున్నాను. పచ్చి పులుసు రెడీ. నేను సంగటి చేశాను, దానిలోకి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. రాగి సంగటి విత్ పచ్చి పులుసు. అందరికీ జలుబులు చేస్తున్నాయి. సో ఇది కారంగా గొంతులోకి వెళ్తే కానీ ఆ జలుబులు తగ్గవన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. రాగి సంగటి విత్ పచ్చి పులుసు.